హరే కృష్ణ. అందరికీ భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం పోయిన సెషన్ లో మనం 10వ శ్లోకం నుంచి 31 చూసుకున్నాము. సో ఇవాళ మనం 32 చూసుకోవాలి. అయితే ఒకసారి మనం ఒకసారి రివైజ్ చేసుకొని ఇవాళ మనం 32 నుంచి ఇవాళ స్టార్ట్ చేస్తాం. సో 10వ శ్లోకంలో మనకి కృష్ణుడు తన విభూతుల్ని ఇంకొన్ని మనకి వివరిస్తున్నాడు. సో ఆయుధాల్లో తాను వజ్రాయుధంనని, గోవుల్లో తాను సురభినని, సంతానోత్పత్తి కారణాల్లో నేను ప్రేమ దేవత అయిన మన్మధుడిని, అంటే మనం కామం అని చెప్పి మనం ఇక్కడ మనం వివరించుకున్నాం. ఏ కామం అయితే ఉత్పత్తి భక్తుల్ని ఉత్పత్తి చేయడం కోసం ఎవరైతే ఉపయోగిస్తారో అలాంటి కామం భగవుడి యొక్క ప్రతినిధిగా చెప్పబడుతుంది అనమాట. సర్పములలో నేను వాసుకి. తర్వాత 29లో వాళ్ళు పడగల నాగుల్లో నేను అనంతుడను, జలవాసుల్లో నేను వరుణదేవతను, పితృదేవత నేను ఆర్యముడను, నియమాలను అమలుపరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడిని అని చెప్పాడు. సో 30లో దైత్య దానవుల్లో నేను భక్త ప్రహ్లాదుని, అణిచే వాటిలో నేను కాలమును, జంతువుల్లో నేను సింహమును, పక్షుల్లో నేను గరుత్మంతుడను. సో ఇవన్నీ మనం పోయిన సెషన్ లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ గుణాలని మనం కొంత చర్చించుకోవడం జరిగింది. అలాగే 31లో పవిత్రం చేసే వాటిలో నేను గాలిని, శస్త్రధారులో నేను రాముడును, చేపలలో నేను స్వరచేపను, ప్రవహించే నదుల్లో నేను గంగా నది. పవిత్రం చేసే వాటిలో నేను గాలిని అన్నాడు. సో పంచభూతాలు పవిత్రం చేయగలుగుతాయి. బట్ గాలి ఏంటంటే ఆ గాలిలో అది మన ఆధ్యాత్మిక శబ్దాన్ని అది ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకురాగలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక శబ్దం అంటే అది కృష్ణ కథ కావచ్చు, కృష్ణ కీర్తన కావచ్చు, అలాగే కృష్ణుడి యొక్క సుగంధం కావచ్చు, ఆయనకు అర్పించినటువంటి సుగంధం ఏదైనా కావచ్చు. అవి మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఆత్మను కూడా పూర్తి పవిత్రం చేసి మనల్ని కొంచెం శాశ్వతంగా అది బయట తీసుకెళ్ళచ్చు. అందువల్ల గాలికి ఎక్కువ పవిత్రత ఉందన్నట్టుగా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ రాముడు అంటే పరశురాముడు అని. సో చేపల్లో మకరము అయితే మనకి వేరే అవకాశం లేదు కాబట్టి సొరచేప అనేటువంటి ఈ విషయాన్ని మనం ఆ విధంగా పోల్చడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే మకరానికి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితిలో అసలు అలాంటి ఆకారం ఉందనేది తెలియదు. అలాగే ప్రవహించే నదుల్లో నేను గంగా. సో ఆ విధంగా మనం 31 శ్లోకం కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు మనం 32 శ్లోకం. సో 32 శ్లోకం. సర్గానామదిరంతశ్చ మద్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. సర్గానామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానం వాద ప్రవదతామహం. సర్గానామాదిరంతశ్చ మద్యం చైవాహం అర్జున ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదితామహం. సో భావంలోకి వెళ్తే, ఓ అర్జున, సమస్త సృష్టులకు నేను ఆదిని, అంతమును, మధ్యమును కూడా అయి ఉన్నాను. విద్యలన్నిటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను, తర్కులలో నేను కడపటి సత్యమును. సో ఇప్పుడు మన ఫస్ట్ ఏం చెప్పాడు, సమస్త సృష్టిలో నేనే ఆదిని, అంతమును, మధ్యమును కూడా అయి ఉన్నాను. అయితే ఈ ఆది, మధ్యము, అంతములో ఆది ఇంపార్టెంట్. సృష్టించడం ఉంటేనే నెక్స్ట్ మధ్యము, తర్వాత అంతం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మూడిట్లో కూడా భగవంతుడు నా ప్రతినిధి ఏంటి అని అనుకుంటే తన విభూతి ఏంటంటే సృష్టి. అఫ్ కోర్స్ 3 విభూతులే, బట్ మూడిట్లోనూ అతి ముఖ్యమైనది ఏంటి, సృష్టి ఉంటేనే నెక్స్ట్ స్థితి ఉంటుంది, తర్వాత లయ ఉంటుంది. ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే నేను సృష్టిని అంటున్నాడు అనమాట మెయిన్ గా. కాబట్టి భౌతిక పదార్థాల నుండి ఉద్భవించిన అనేక అంశాల్లో మహతత్వము నుండి ఉద్భవించిన భౌతిక సృష్టిని అంటున్నాడు. ఇప్పుడు చాలా పదార్థాలు, భౌతిక సృష్టిలో చాలా పదార్థాలు ఉన్నాయి. చాలా పదార్థాల్లో అన్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, అన్ని కూడా
మహతత్వం నుంచి వచ్చినాయి. సో మహతత్వం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆ మహతత్వం నేను అంటున్నాడు. ఎందుకంటే మహతత్వమే తర్వాత అది అహంకారం కింద అహంకారంలో మళ్ళీ 3 గుణాలు వచ్చి ఆ విధంగా సృష్టి క్రమం జరిగింది. ఫస్ట్ ప్రధాను నుండి ఆ ప్రధానం నుంచి మహతత్వం వచ్చింది. సో ఆ ప్రధానికి ఎప్పుడైతే మహావిష్ణు తన యొక్క చూపుతో దాన్ని యాక్టివేట్ చేశాడో, దాంట్లో కొంత శక్తిని నింపాడో, ఆ ప్రధానం క్రమంగా అది మహతత్వం అయింది. సో ఒకప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి భౌతిక పదార్థాన్ని ప్రధానం అంటారు. సో దాన్ని తన యొక్క చూపుతో తన చక్షువులు తన చూపుతో దాన్ని కొంత దాన్ని యాక్టివేట్ చేశాడు అనమాట. అప్పుడు యాక్టివేట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు, మహతత్వం అంటారు. అంటే ఆ నుంచి అసలు సృష్టి అంతా స్టార్ట్ అయింది. కాబట్టి యాక్టివ్ గా ఉన్న మహతత్వ ఏదైతే ఉందో దాంట్లో నుంచి అసలు ప్రధాన సృష్టి జరిగింది కాబట్టి, సో వాటిలో నేను ఆ భౌతిక సృష్టికి నేనే కారణం అంటున్నాడు ఇక్కడ. సో అది కూడా నా విభూతి అంటున్నాడు. ఆ సృష్టిలో భాగంగా నెక్స్ట్ ఎవరు వస్తారు? అందరూ కావాల్సిన బ్రహ్మ, విష్ణు, శివుడు. సో ఆది, మధ్యము, అంతము. సో ఇవన్నీ వీళ్ళందరూ ఎవరు? గుణావతారాలు. సో వీళ్ళందరూ కూడా నేను సృష్టిస్తేనే వీళ్ళందరూ కూడా మిగతా వాటిని కూడా పాలించడం జరిగింది. ఒకరు ఆది అయ్యారు, ఒకరి మధ్యం అయ్యారు, ఒకరి అంతం అయ్యారు. సో ఆది బ్రహ్మ అనుకుంటే, మధ్యము విష్ణు అనుకుంటే, అంతము శివుడు. మొత్తానికి ఎవరు వాళ్ళంతా అంటే గుణావతారాలు. కాబట్టి సో ఈ ఆది మధ్యం అంతంలో కూడా సో ప్రధానంగా నేను సృష్టించ అనేక అంశాలు, నేను భౌతిక పదార్థం నుండి ఉద్భవించిన అనేక అంశాల్లో మహతత్వం నుండి ఉద్భవించిన భౌతిక సృష్టి. సో నేను మూలాన్ని అంటున్నాడు. సృష్టి, స్థితి, లయ అన్ని నా విభూతులే, అవన్నీ నా విభూతులే. బట్ మూడిటికి అసలు మూలం ఏంటి? సృష్టి. కాబట్టి ఈ శ్లోకం జనరల్ శ్లోకం 20లో కూడా ఆది, మధ్య, అంతం కూడా చెప్పున్నాడు. కానీ అక్కడ చెప్పింది జీవులకి ఆది, మధ్యం, అంతం అని. ఈ శ్లోకంలో భౌతిక సృష్టికి గురించి వివరిస్తున్నారు కాబట్టి ఈ భౌతిక సృష్టి యొక్క ఆది, మధ్యం, అంతం వచ్చింది అనమాట. సో ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత 20th శ్లోకం కానీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో అక్కడ చెప్పిందంతా కూడా జీవరాశుల గురించి మాట్లాడాడు. అక్కడ జీవరాశుల యొక్క ఆది ఎవరు, మధ్యం ఎవరు, అంతం ఎవరు. ఇక్కడ మాత్రం భౌతిక సృష్టి యొక్క ఆది, మధ్యము, అంతం. కాబట్టి ఇది అక్కడ కూడా ఆది, మధ్యం, అంతం చెప్పాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆది, మధ్యం అంటే అక్కడ చెప్పింది జీవరాశుల గురించి, ఇక్కడ చెప్పింది ఏమో భౌతిక సృష్టి గురించి. అలాగే నెక్స్ట్ ఏం చెప్పారు ఇంకా? విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మ విద్యను అన్నాడు. తర్కికులలో నేను కడపటి సత్యాన్ని అన్నాడు. సో ఏంటి ఆధ్యాత్మిక విద్య అంటే? 4 వేదాలు. సో 4 వేదాల్లో ముఖ్యంగా ఉండేది 6 అంగాలు ఉన్నాయి. దీన్ని వేదాంగాలు అంటారు. 6 అంగాలు కంపల్సరిగా ఈ 4 వేదాలు మొత్తం ఆవరించి ఉంటాయి అన్నమాట. ఈ 6 అంగాలు ఏంటి? 6 అంగాలు అంటే 1 శిక్ష, 2 ఛంద, 3 వ్యాకరణం, తర్వాత నిరుక్తి, జ్యోతిష్య, కల్ప. ఈ 6 వేదాంగాలు అంటారు. సో 4 వేదాల్లో 6 అంగాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఈ 6 అంగాల్లో ఎవరైతే స్పష్టంగా వాళ్ళు నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారో వాళ్ళకి పరిపూర్ణంగా వేదాలని అర్థమవుతాయి అన్నమాట. అంటే ఇదంతా ఆధ్యాత్మ విద్య. ఇదంతా కూడా 6 అంగాలు ఏంటంటే ఫస్ట్ శిక్ష అంటే ఉచ్చారణ. పర్ఫెక్ట్ గా మనం ఉచ్చారణ జరగాలి. శిక్ష అంటే వాళ్ళకి ఉచ్చారణ వచ్చి ఉండాలి. ఉచ్చారణ అనేది వేదాంగాల్లో ఒక అంగం అన్నమాట. 2 చంద అంటే రాగం. అంటే ఏ విధంగా మనం దాన్ని పలుకుతున్నాం అనేది రాగయుక్తంగా మనం చూస్తాం కదా. ఇప్పుడు భగవద్గీతలో సో 8 అక్షరాలు ఉండేటువంటి లైన్ ఏమో మనం ఒక విధంగా ఒక రాగాన్ని పాడుతున్నాం. తర్వాత 11 లేదా 12 అక్షరాలు ఉండేటివి అది ఇంకొక రాగంలో పాడుతున్నాం. అంటే ఇక్కడ రాగం కావాలి. అంటే అన్ని శ్లోకాలు ఒకేలాగా మనం పలకలేము. 3వది కంపల్సరిగా వ్యాకరణం, గ్రామర్. 4 నిరుక్త అంటే
వాటి అర్థం కూడా తెలిసి పెట్టుకోవాలి మనం. అర్థం. తర్వాత జ్యోతిష్య. సో జ్యోతిష్య అంటే జ్యోతిష్యం కూడా వేదాల్లో ఒక భాగం కింద. సో అది కూడా తప్పనిసరిగా ఆ సబ్జెక్ట్ లో ఒక భాగమే. తర్వాత కల్ప. కల్ప అంటే ఆచారాలు. సో ఆచార వ్యవహారాలు కూడా మనకు ఎంతో కొంత అవగాహన ఉండాలి, లేదా వేదాల నుంచి మన ఆచారాలను కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా 4 వేదాల్లో ఫస్ట్‌ది 6 అంగాలు. ఆ తర్వాత మీమాంస, న్యాయ, ధర్మ, శాస్త్ర, పురాణాలు ఇట్లా మొత్తం 16, 14 రకాల జ్ఞానం ఉన్నాయి మొత్తం. అయితే ఇట్లా అన్ని జ్ఞానం కిందే వస్తది. బట్ వీటన్నిటిలో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం ఇంపార్టెంట్. అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ తెలిసి మన ఆత్మ గురించి లేదా ఆత్మ యొక్క ఉన్నతి కోసం మనం గాని జీవించకపోతే అప్పుడు అలాంటి విద్య ఆధ్యాత్మిక విద్య కాదండి. సో మనం కూడా రీసెంట్ గా భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు అర్థశాస్త్రం ధర్మశాస్త్రం మధ్య ఏం చేయాలో తనకు తెలియక, ఎక్కడ ఏది ఉపయోగించి తెలియక, యాక్చువల్గా యుద్ధ రంగంలో ఆయన ఉపయోగించాల్సింది అర్థశాస్త్రం. కానీ ఆ ఆ ఆ పరిస్థితుల్లో అతను ధర్మశాస్త్రాన్ని అక్కడ వాడుతున్నాడు. అయితే కృష్ణుడు వచ్చి 2వ అధ్యాయంలో ఈ అర్థశాస్త్రం కన్నా కూడా ధర్మశాస్త్రం కూడా ఆయన జ్ఞానశాస్త్రాన్ని బోధిస్తాడు అతను. ఏంటా జ్ఞానశాస్త్రం? శరీరము, ఆత్మ గురించి. అంటే అది యాక్చువల్గా అసలు ఆధ్యాత్మిక విద్య అన్నమాట. కాబట్టి 4 వేదాల్లో ఆధ్యాత్మ విద్య, అది అఫ్ కోర్స్ వేదాలు చదివేదే ఆధ్యాత్మిక పురోగతి కోసం. అయితే ఆధ్యాత్మిక పురోగతిలో అసలైనటువంటి కోర్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఆత్మ గురించి మనం డిస్కస్ చేయడం, ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సినటువంటి విధి విధానాలు కావచ్చు, మార్గం కావచ్చు, అవి తెలుసుకోవడం, దాన్ని పాటించడం, తర్వాత ఆ స్థితికి వెళ్ళడం. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని నేను విద్యల్లో ఆధ్యాత్మ విద్యని అనుకుంటున్నాను. అలాగే చర్చల్లో నేను వాదాన్ని అంటే తర్కులలో నేను కడపటి సత్యాన్ని అన్నాడు. జనరల్ గా చర్చలంతా కూడా వాద ప్రతివాదనల మధ్య ఉంటుంది. అంటే ఒకప్పుడు మనకు తెలుసు కదా, మనం సాధారణంగా డిబేట్స్ అంటారు. ఒకప్పుడు ఆ ఈ ఈ స్పిరిచువల్ టాపిక్స్ మీదే, ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మధ్యలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పీఠాధిపతి వచ్చి, లేదా ఆ పీఠ ప్రతినిధులు వచ్చి, సో వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని బయట పెట్టుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళకి అనేక చర్చలు జరిగేటివి అన్నమాట. ఆ చర్చల్లో నేను వాదాన్ని అంటున్నాను. అంటే అసలు వాదం అంటే ఏంటి ఇక్కడ? సో చర్చల్లో 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వాదం, జల్ప, వితండ. సో వాదం, జల్ప, వితండ. చర్చలో పాల్గొనేవారు ఇరువురు గెలవాలని ప్రయత్నిస్తారు. దాన్ని ఇరువురు గెలవాలని ప్రయత్నించే వారి పేరు జల్ప అన్నమాట. అంటే ఒకవైపు వాదన చెప్పి, ఇంకొక వైపు నెక్స్ట్ ఆ వాదన పెట్టి, నెక్స్ట్ ఇంకో వాదన పెట్టి, అంటే ఇద్దరు పోటాపోటీగా గెలవాలని ప్రయత్నించే దాన్ని ఏమంటారు? జల్ప అంటారు. అలాంటి చర్చని జల్ప అంటారు. అంటే చర్చల్లో 3 రకాలు. ఇది జల్ప. అయితే రెండో కేటగిరీ ఎవరు అంటే వారి అభిప్రాయం ముందు పెట్టకుండా ఇతర వాదనని ఖండించడం అన్నమాట. అంటే వేరే వాళ్ళు చెప్పేటప్పుడే మనం ఏంటంటే మన వాదన పెట్టకుండా దాన్ని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించడమో, లేదా బెదిరించడమో, దాన్ని ఖండించడం అనమాట. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? నేను మాత్రమే గెలవాలని. సో అలాంటి వాళ్ళని ఏమంటారు? వితండం అది. సో మన డిస్కషన్ జరుగుతుంది. మరి వితండంగా వాదిస్తున్నాడు ఏంటంటాము. ఎందుకంటే అక్కడెక్కడ మన వాదన అసలు తీసుకోడు అతను. పోనీ తన చెప్పే దాంట్లో ఏదైనా ఒక అర్థవంతమైనటువంటి ఏదైనా విషయం ఉందా అంటే అది కూడా ఏమి ఉండదు అక్కడ. కేవలం మనల్ని తప్పుదారి పట్టించి మన వాదనని ఏదో ఒక విధంగా మనల్ని తక్కువ చేసే విధంగా తన యొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకే దాన్ని వితండం అంటారు. కాబట్టి జల్ప, వితండం గెలవాలని ఆకాంక్ష కారణంగా సత్యం ఉండకపోవచ్చు. అంటే జల్పలో ఇద్దరు గెలవాలనుకుంటారు, కానీ వాళ్ళ మధ్య డిస్కషన్ లో ఆఖరి సత్యాన్ని డిస్కస్ చేయకపోవచ్చు వాళ్ళు.
వాళ్ళు చెప్పే వాటిల్లో కొంచెం అసలు సత్యం ఉండకపోవచ్చు. అలాగే వితండంలో అసలు సమస్యే లేదు. అసలు మాట్లాడడానికే అతను ముందుకు రావడం లేదు. అయితే వాదం అంటే ఏంటంటే, వాదంలో గెలవడం కంటే కూడా సత్యం చర్చకు వస్తుంది అన్నాడు. వాదంలో చర్చకు అంటే ఓకే. నేనిప్పటి దాకా తెలుసుకోలేదు. బట్ ఈ డిస్కషన్ వల్ల మీ ద్వారా నేను ఈ కొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను. అంటే అది ఎంత అంటే ఆరోగ్యకర వాతావరణం అది. ఒకరి వాదన ముందు పెట్టారు. కానీ ఒకతను గెలిచాడు ఆ వాదనని. రెండో అతను దాన్ని స్వీకరించి చాలా చాలా ఆనందంగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడు. ఏంటని? మీ ద్వారా ఈరోజు నేను కొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను. అలా ఆ సత్యం చర్చకు రావడం అనేది ఆరోగ్యకరమైనటువంటి చర్చలో అంతిమంగా అందరికి ఏంటి లాభం ఏంటంటే, ఈరోజు ఒక ఒక విషయాన్ని నేను ఈ విధంగా అనుకుంటాను. బట్ ఈరోజు నాకు అర్థమైంది. దీంట్లో ఇదన్నమాట అంతిమ విషయము. ఇదన్నమాట ఆఖరి సత్యం అని ఇవాళ తెలుసుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాంటి వాదం ఏదైతే సత్యం చర్చకు వచ్చి అది 10 మందికి మేలు జరుగుతుందో అలాంటి చర్చని వాదం అంటారన్నమాట. ఓకేనా? కాబట్టి వాదము, జల్ప, వితండ. జల్ప, వితండలో అక్కడ సత్యము పెద్ద విషయం గాదు. గెలవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. కానీ వాదంలో గెలవాలనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం గాదు. కానీ అంతిమంగా దాంట్లో నుంచి సత్యాన్ని మనం మనం తెలుసుకోవడం మనం. కాబట్టి ఇక్కడ సో వాదంలో ఉండేవాళ్ళు వాళ్ళ అహంకారానికి వాళ్ళు గురవ్వరు. అహంకారానికి నువ్వా నేనన్నట్టుగా. ఓకే. నేను చెప్పాను, మీరు చెప్పారు, నేను చెప్పాను, మీరు చెప్పారు. అంతిమంగా బహుశా మీరింకా లోతుగా వెళ్లి అసలైనటువంటి విషయాన్ని పట్టారన్నమాట. ఆ విషయం ఈరోజు నాకు అర్థమైంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాంటి చర్చని వాదం అంటారు. సో, కాబట్టి అది 32వ శ్లోకంలో చూస్తే గనక నేను కడపటి సత్యాన్ని తర్కులలో కడపటి సత్యాన్ని తర్కం అంటే సిద్ధాంతాలు కావచ్చు, లాజిక్ ఒకరి మధ్యలో ఒకరు అది చర్చకు రావడం వల్ల అల్టిమేట్‌గా నేనేంటి సత్యం బయటికి రావాలి. ఆ సత్యాన్ని అలాంటి వాదాన్ని ఎలాంటి డిస్కషన్‌లో అల్టిమేట్‌గా సత్యం బయటకు వస్తుందో అలాంటి డిస్కషన్ సంబంధించినటువంటి ప్రతినిధిని నేను అంటాడన్నమాట. 33 శ్లోకంలో అక్షరాణం అకరోస్మి ఆకరోస్ అ అక్షరాణం అకరోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహం ఏవాక్షయ కాలో దాతాహం విశ్వతోముఖః అక్షరాణం అకరోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహం ఏవాక్షయ కాలం దాతాహం విశ్వతోముఖః అక్షరాణం అకరోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహం ఏవాక్షయ కాలో దాతాహం విశ్వతోముఖః. అక్షరాల్లో నేను అకారమును అంటే ఆకారము ఆ అను కదా ఆ అన్నమాట. సమాసాల్లో నేను ద్వంద్వ సమాసమును నేను అక్షయమైన కాలమును సృష్టికర్తల్లో నేను బ్రహ్మను అంటుంది. సో భాషలోకి వెళ్తే సంస్కృత అక్షరాల్లో నేను ఆ కారాన్ని ఎందుకంటే ఆ కారం లేకుండా ఎటువంటి పదము లేదు. అది అతి ముఖ్యమైనది అన్నమాట. సంస్కృతంలో ముందుండేది అన్ని అక్షరాల కంటే కూడా ముందుండేది. అండ్ మోస్ట్ ఎక్కువ పదాల్లో సంస్కృతంలో సో ఆకారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సో నేను ఆ ఆకారాన్ని సమాసాల్లో ద్వంద్వ సమాసము అంటారు. అఫ్కోర్స్ ఎవరికైతే తెలుగు కొంచెం గ్రామరు వాటిల్లో కొంత పట్టుంటుందో వాళ్ళు కొంచెం ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు. సో ద్వంద్వ సమాసం ఎందుకు నేను అది నా ప్రతినిధిగా అది ఉంటుంది అని అంటే ఈ రెండు అంశాలకు ప్రాముఖ్యం ఉంటుంది. సో రెండు అంశాలు ద్వంద్వ సమాసం అంటే రెండు ద్వంద్వ అంటే రెండు. సో రెండు అంశాలు వచ్చినప్పుడు రెండిటికి ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట ఆ రెండు పదాలకి.
సో ఉదాహరణకి రామకృష్ణ ద్వంద్వ సమానం. ఎందుకంటే ద్వంద్వ సమానం అంటే రాముడికి ప్రాముఖ్యత ఉంది, కృష్ణుడికి ప్రాముఖ్యత ఉంది. సో 2 అంశాలు చూసినప్పుడు సో 2 ఇద్దరికి ఏ పదాలైతే వాడతామో ఆ 2 పదాలకి సమానమైనటువంటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి సో అలాంటి సమాసం ఏముంది ద్వంద్వ సమాసం. సో అది నేనే అంటాను కృష్ణుడు. సో నశింపజేసే ప్రతినిధిలో నేను కాలాన్ని అన్నాడు. సో కాలాన్ని అంటే ఇది కూడా మనం 11వ అధ్యాయంలో మనం పోయి చూస్తాం అన్నమాట. నేను సర్వం హరించే కాలాన్ని అంటాడు. బట్ మనం లోతుగా వెళ్తే కాలాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే కృష్ణుడి యొక్క అవతారంలో సంకర్షణుడు అంటే విష్ణుతత్వం. ఆ సంకర్షణుడు నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ అవతారం ఏంటి? రుద్రుడు. సో రుద్రుడు అంతిమంగా ఏం చేస్తున్నాడు? మొత్తాన్ని కూడా ఆయన తన యొక్క సృష్టి స్థితి లయ సో లయం చేసేస్తున్నాడు. సో కాలాన్ని వైండప్ చేస్తాడు. కాబట్టి వాస్తవానికి కృష్ణుడే దానికి మూలం అన్నమాట. కానీ ఆయన వివిధ అవతారాల్లో నుంచి వివిధ అవతారాల నుంచి సో తన శక్తులతో ఇవన్నీ కూడా నడిపిస్తున్నాడు. అలాగే సృష్టింపజేసే ప్రతినిధుల్లో నేను విశ్వతో ముఖం అంటాడు. అంటే విశ్వతో ముఖం అంటే 4 ముఖాలు ఉండేవి. అయితే ఆ బ్రహ్మకి ముందే ఉన్న వ్యక్తి ఎవరు? గర్భదక్షాయి విష్ణు. సో గర్భదక్షాయి విష్ణు అంతా కావాల్సినటువంటి పదార్థాలు, కావాల్సినటువంటి ప్లాన్ అన్ని ఆయన రెడీ చేసి పెట్టేస్తే బ్రహ్మ కూడా తెలివితేటలు మళ్ళీ గర్భదక్షాయి విష్ణువే ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బ్రహ్మ విసర్గ, సర్గ అంటే ప్రథమంగా ఎవరైతే మెయిన్ గా కట్టేవాళ్ళు. విసర్గ అంటే రెండో వ్యక్తి కట్టేవాడు. సో కాబట్టి అఫ్ కోర్స్ బ్రహ్మని ముందు పెట్టినప్పటికీ కూడా దాని వెనకాల మొత్తం నడిపించేదంతా కూడా కృష్ణుడే అని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. మనం 34వ శ్లోకంలోకి వెళ్తాం. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. నేను సమస్తమును మృంగివేసే మృత్యువును, జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణము. స్త్రీలలో యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు నేనే. సో నేను సమస్తమును మింగివేసే మృత్యువుని. వాస్తవానికి మనకి భాగవతంలో కానీ వెళ్తే 4 రకాల మరణాలు ఉన్నాయి యాక్చువల్గా. సో భాషలోకి వెళ్తే అనుక్షణం హరించే అనేక మరణాల్లో జ్ఞాపక శక్తిని హరించే మరణాన్ని నేను అంటాడు. ఏంటి జ్ఞాపక శక్తి హరించే మరణం ఏంటి ఇక్కడ చూస్తే? సో 4 మరణాలు అంటే ఏంటి? 4 మరణాలు అంటే ఒకటి నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతిక, 4వది నిత్యం. సో నైమిత్తిక అంటే బ్రహ్మ కల్పం రాత్రిపూట జరిగే చిన్న వినాశనం, దాన్ని నైమిత్తిక అంటారు. నైమిత్తిక ప్రళయం అంటాం. అంటే బ్రహ్మ ఒక రోజు రాత్రి అయ్యింది అనుకోండి, మనం చెప్పుకున్నాం కదా ప్రతిసారి చెప్పుకుంటాం. బ్రహ్మకల్పం రాత్రి అవ్వంగానే అన్ని కూడా నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతాయి. అది దాన్ని ఏమంటారు? నైమిత్తిక ప్రళయం అంటారు. ప్రాకృతిక బ్రహ్మకాలం అంటే 100 సంవత్సరాల తర్వాత వచ్చే మహాప్రళయం అనమాట.
సో బ్రహ్మ రాత్రి వచ్చేప్పుడు మనం మరణిస్తాం, బ్రహ్మ కాలం మొత్తం అయినప్పుడు మళ్ళీ మనం మరణిస్తాం. ఆత్యంతిక ప్రళయం ఇదేంటంటే మోక్షం అన్నమాట. అంటే నేను మోక్ష స్థితిలో నేను నా శరీరాన్ని వదిలినప్పుడు, అప్పుడు భౌతికంగా చూస్తే నేను ఇక్కడ లేను, ఈ లోకంలో లేను. కానీ భౌతికంగా చూసి ఈ లోకంలో ఉన్నట్టే ఉన్నాను. కానీ అంతర్గతంగా నేను అల్టిమేట్ గా ఇంకా తిరిగి నా గమ్యాన్ని చేరుకునేసాను. అండ్ లాస్ట్‌ది నిత్య నిత్య ప్రళయం. అంటే నిత్య ప్రళయం అంటే ఏంటి అంటే రోజు ప్రతిరోజు శరీరం మారుతూనే ఉంది. అంటే ప్రతి క్షణం ఒక శరీరం మరణించి ఇంకో శరీరంలోకి ఎంటర్ అవుతూనే ఉన్నాం. ఆ విధంగా బాల్యం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి ముసలితనం. అంటే చూస్తే ఒక 5 సంవత్సరాల్లో బాల్యం అనుకోండి. ఇంకో 10 సంవత్సరాలు అయిపోతే 15 కొంచెం యవ్వనం. అంటే బాల్య శరీరం నశించిపోయింది. శరీర పరిణామాలు అది కూడా ఒక మరణమే కదా! సో బాల్య శరీరం మరణించింది. ఇప్పుడు యవ్వన శరీరం వచ్చింది. యవ్వన శరీరం మరణించింది. ఆ తర్వాత ముసలి శరీరం వచ్చింది. ఆ తర్వాత ముసలి శరీరం పోతుంది. చనిపోతుంది. అంటే ఇది శరీర యాక్చువల్ చెప్పాలంటే కేవలం మనం చచ్చిపోయినప్పుడు మాత్రమే అది మరణం కాదు యాక్చువల్‌గా. యాస్ పర్ భాగవతం ప్రకారంగా 4 రకాల మరణాలున్నాయి. బ్రహ్మ కల్పంలో రాత్రి సమయం ఒక మరణం. బ్రహ్మ పూర్తి కాలం ఒక మరణం. ఏది అలాగే ఆత్యంతిక మరణం. సో మనం శరీరం వదిలేటప్పుడు అది ఒక మరణం అయితే, నిత్యం ప్రతి క్షణం శరీరం మార్పులు జరుగుతా ఉండేది కూడా. ఈ క్షణం ఒక విధంగా శరీరం ఉన్నింది. నెక్స్ట్ సెకండే ఆ శరీరం చచ్చిపోయి ఇంకో శరీరంగా మారిపోయింది. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ? నిత్యం అంటున్నారు. కాబట్టి 4 రకాల మరణాలు అంటాయి. మరి నేను ఎటువంటి మరణాన్ని అంటే, నేను జ్ఞాపక శక్తిని హరించేటువంటి మరణాన్ని అంటున్నాను. ఏంటది అంటే, ఏది మోక్షం పొందేటువంటి వ్యక్తి కాదు ఇక్కడ. భౌతిక వ్యక్తి చచ్చిపోతే అతనికి గుర్తుండదు కదా! ఇంకొక నెక్స్ట్ జన్మ ఎత్తడని అతనికి గుర్తుండదు. సో అలాంటి మరణాన్ని నేను అంటాను కృష్ణుడు. సో మానవ జీవితంలో 6 పరిణామాలు జరుగుతాయి. శరీర పరిణామాలు 6 పరిణామాలు. జన్మ, పెరగడం, తర్వాత మెయింటెనెన్స్ నిర్వహించడం కొంతకాలం, కొంత ప్రత్యుత్పత్తి, నెక్స్ట్ అంటే బిడ్డలు కనడం, తర్వాత శరీరం క్షీణించడం, ఆ తర్వాత మరణం రావడం. సో జన్మ, తర్వాత గ్రోత్, ఇంగ్లీష్ లో మెయింటెనెన్స్, ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్, తర్వాత తర్వాత ట్విండిల్ అంటారు. క్షీణించడం అంటే ట్విండిల్ అంటారు ఇంగ్లీష్ లో. మరణం అంటే డెత్ అంటారు. సో బర్త్, గ్రోత్, మెయింటెనెన్స్, తర్వాత ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్, తర్వాత ట్విండిల్, డెత్. సో కాబట్టి అంటే జన్మ నుంచి ఒక శరీరం ఉండి పెరగడం ఒకటైతే, మెయింటెనెన్స్ ఒకటైతే, ప్రత్యుత్పత్తి మళ్ళీ క్షీణించడం, మరణం. ఇది శరీర పరిణామాలు అనమాట. ఈ శరీర పరిణామాల్లో అనుక్షణం శరీరం చచ్చిపోతా ఉంది. ఒక సెకండ్ ముందు ఉన్న శరీరం కాదు ఇప్పుడు నేనుండే శరీరం. మారిపోయింది వెంటనే. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ మారిపోయింది. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, ఆ మరణాన్ని నేను అంటున్నాడు. ఏ మరణం? ఎస్పెషల్ గా నా జ్ఞాపక శక్తిని మరణించేటువంటి మరణం. అంటే భగవంతుడు మన మరణాల్లో ఆయన జ్ఞాపశక్తి తీసాడు కాబట్టే ఓకేనా మనం నెక్స్ట్ లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతాం. అది గుర్తుందనుకోండి మనం ఎవరో హ్యాపీగా ఉండలేము. కాబట్టి ఆ జ్ఞాపక శక్తిని హరించేటువంటి మరణాన్ని నేను. అలాగే స్త్రీలలో నేను యశస్సును, ఐశ్వర్యమును, మనోహరమైన వాక్కును, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు. సో ఇవన్నీ కూడా స్త్రీలో ఉండేటువంటి ఒక గొప్ప క్వాలిటీస్ అన్నమాట. అంటే మనుషుల్లో క్వాలిటీ
మగవాళ్ళలో పురుషుల్లో క్వాలిటీస్ ఉండొచ్చు, బట్ స్త్రీలకు ఒక ప్రత్యేకత ఇచ్చేది. సో ఆహ్, వాళ్ళ కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఇవి. అది మనోహరమైన వాక్కు. అలాగే వాళ్ళ జ్ఞాపక శక్తి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. మనం జనరలైజ్ చేసి చూస్తే ఆడవాళ్ళు ఎక్కువ మెడిసిన్ వైపు వెళ్తారు. మగవాళ్ళు ఎక్కువ ఇంజినీరింగ్ వైపు వెళ్తారు. సో మగవాళ్ళు ఇప్పుడు అంటే ఆడవాళ్ళు ఎక్కువ మెడికల్ అంటే వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతారు. మనం కూడా అప్పుడప్పుడు జస్ట్ మనం డిస్కషన్ పెట్టొచ్చు కదా. ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడో గుర్తుంటాయి అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి అవి కూడా గుర్తుంటాయి. మగవాళ్ళు అవన్నీ పెద్ద గుర్తుపెట్టుకోరు అవన్నీ. అప్పుడెప్పుడో జరిగింది, అప్పుడెప్పుడో ఎవరెవరో ఏదో చేసిందంతా చెప్తుంటారు. కానీ మగవాళ్ళకి అంత గుర్తుంటే అంత గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవడం అనమాట. కానీ అది వన్ ఆఫ్ ది స్పెషల్ క్వాలిటీ అనమాట. అట్లాగే దృఢత్వం గాని, ఓర్పు గాని, బుద్ధి. సో ఇవన్నీ కూడా స్త్రీలలో ఏవైతే స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయో సో దానికి కూడా సో నేనే కారణం. నిజంగా ఇవన్నీ గాని ఉన్నారనుకోండి, ఇవన్నీ ఉండి అవి సరైనటువంటి పద్ధతిలో గాని వినియోగిస్తే ఈ క్వాలిటీస్ గాని, ఏ వ్యక్తి అయినా సరే ఈ గుణాలు ప్రదర్శిస్తారో యాక్చువల్లీ వాళ్ళు కీర్తి గడిస్తారు వాళ్ళు. విషయం ఏంటంటే వాటిని సరైనటువంటి వాటికి ఉపయోగించాలి. సో ఆడవాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీస్ ని గాని సరైన డైరెక్షన్ లో గాని మనం పెట్టగలిగితే వాళ్ళు నిజంగా చాలా హై స్టేజ్కి వెళ్తారు. సో చదివినది, వినింది, తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం దాన్నే స్మృతి అంటారు. సారీ చదవడం, అర్థం చేసుకోవడం, సరైన పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించడం దాన్ని బుద్ధి అంటారు. స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం, బుద్ధి అంటే ఆ చదివిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని సరైన పరిస్థితిలో ఉపయోగించాలా. ఉపయోగిస్తే దాన్ని బుద్ధి అంటారు. అది కేవలం ఇక్కడే ఆగిపోతే అది స్మృతి అంటారు. మామూలుగా మనం చూస్తే 10th క్లాస్, ఇంటర్మీడియేట్ అంతా కూడా మాక్సిమం మెమరైజేషనే ఎక్కువ ఉంటది. అంటే స్మృతి అన్నమాట. తర్వాత ఇంజినీరింగ్ కొంచెం పైకెళ్ళామనుకోండి, అప్పుడు మాక్సిమం అప్పుడేంటది ఇప్పటిదాకా నువ్వు చదివిన దాన్ని దేన్ని ఎలా ఉపయోగిస్తావు? అది సమాజం కోసం కావచ్చు, లేదా ఒక ప్రత్యేక పరిస్థితిలో కొన్ని వాటిని మనం తయారు చేయడంలో గాని, వాటిలో ఎలా మనం నిత్య జీవితంలో ఎవరికైనా ఉపయోగపడేలాగా ఈ ఎడ్యుకేషన్ ఇప్పటిదాకా నేను గుర్తుపెట్టుకున్నది ఎలా నేను ఉపయోగించాలి అని. స్థిరత్వం అంటే ధృతి అంటే స్థిరత్వం. కష్ట సుఖాల్లో సమైక్యంగా ఉండడం ఓపిక. మనం చెప్పాను ఇక్కడ దృఢత్వం అని అంటే స్థిరత్వం అన్నమాట. దృఢత్వం అంటే స్థిరత్వం. అలాగే ఓర్పు. ఓపిక అంటే ఏంటి? కష్ట సుఖాల్లో సమానంగా ఉండడాన్ని ఓపిక అంటారు లేదా ఓర్పు అంటారు. కాబట్టి స్త్రీలలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా నేనే కారణం లేదా అవి కూడా నా విభూతులే అని చెప్పి కృష్ణుడు అంటాడు. తరువాత బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మృగశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. భావం సామవేద మంత్రాల్లో నేను బృహత్సామమును, ఛందస్సుల్లో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసమును నవంబర్, డిసెంబర్, ఋతువులలో పూలు పూసే వసంత ఋతువుని. సో వేదములో నేను సామవేదం తమ్మును మనం చెప్పుకోవాలి. ఇదే పాయింట్ వచ్చింది. సో సామవేదం ఎందుకు వచ్చింది అని అంటే భగవంతుకు సంబంధించిన కీర్తనలు ఎక్కువ సో సామవేదంలో పొందుపరిచింది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. ఋగ్వేదముల్లో పదాల ఆధారంగా మధురమైన గీతములు ముఖ్యంగా దేవతల గురించి కూడా సామవేదంలోనే ఉంది.
కాబట్టి సామవేదమే నేను. ఎందుకంటే ప్రార్థనలు, కీర్తనలు ఇవి ఏం చేస్తాయి అంటే మనిషి యొక్క గమ్యాన్ని మార్చగలుగుతాయి. మనిషి అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఎవరి వల్ల? భగవంతుని వల్ల, దేవతల వల్ల. అంటే వాళ్ళ అనుగ్రహంతో. మరి మన అనుగ్రహం మనం పొందాలి అంటే మనం వాళ్ళని మధురమైనటువంటి గీతంలో వాళ్ళని మనం కీర్తించాలి. వాళ్ళని మనం స్తుతించాలి. కాబట్టి 4 వేదాల్లో సామవేదంలో వాటిని ఎక్కువ పొందుపరిచారు కాబట్టి ఆ సామవేదాన్ని నేను మిగతా వాటిల్లో ఆచారాలు, వ్యవహారాలు, తర్వాత కొన్ని పద్ధతులు అవన్నీ మిగతా వాటిలో అంటే ఒక యుద్ధం ఎలా చేయాలి, దానికి కావాల్సినటువంటి నైపుణ్యము ఇవన్నీ మిగతా వాటిల్లో ఉండొచ్చు. జీవితానికి కావాల్సిన అనేక ఉండొచ్చు. బట్ ఈ అన్నిటిలో కంటే కూడా సామవేదంలో భగవంతుడిని, దేవతల్ని స్తుతించి కీర్తించేటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయంటున్నాడు. అలాగే అనేక శ్లోకాల్లో నేను గాయత్రి శ్లోకం అంటున్నాడు. ఎన్నో మంత్రాలున్నాయి, ఎన్నో శ్లోకాలున్నాయి. అయితే గాయత్రి శ్లోకం ఏదైతే ఉందో అది మిగతా శ్లోకాలు భగవంతుడిని ఆకర్షిస్తాయో లేదో తెలియదు కానీ గాయత్రి మంత్రం మాత్రం భగవంతుడిని ఆకర్షిస్తుంది. భగవంతుని అడ్రస్ చేస్తుంది. అంటే భగవంతుడిని పిలుస్తుంది. మన వైపు తిప్పుకునేలాగా ఈ గాయత్రి మంత్రం పనిచేస్తుంది. కాబట్టి శ్లోకాలు ఎన్నో ఉండొచ్చు, ఇక్కడ మంత్రాలు కూడా ఎన్నో ఉండొచ్చు. కానీ నేను గాయత్రిని అంటున్నాను. ఎందుకంటే వేదాల్లో గాయత్రి మంత్రానికి బాగా పెద్దపీట వేశారు. కాబట్టి ఆ గాయత్రి మంత్రం ఏంటి అని అంటే ఎందుకు అది ఇంపార్టెంట్ ఎందుకంటే భగవంతుడికి దగ్గర అవ్వడానికి అది మనకి అతి ముఖ్యమైనటువంటి మంత్రం. అందుకే బ్రాహ్మణులు మాక్సిమం వాళ్ళంతా కూడా గాయత్రి మంత్రం చేస్తారు. భగవన్నామం శబ్దావతారం, భగవన్నామం హరే కృష్ణ మంత్రం కానీ గాయత్రి మంత్రం అసలు ఎటువంటి భేదం లేదు. బ్రహ్మ నుండే వేద నాగరికతలో పరంపరగా క్రిందకు వచ్చింది. ఏది? ఈ గాయత్రి మంత్రము బ్రహ్మ నుండే వేద నాగరికతలో పరంపరగా కిందకు వచ్చింది. అయితే భగవన్నామానికి గాయత్రికి తేడా ఏంటంటే గాయత్రి మంత్రం కూడా ఇంకా భగవంతుని మనం పర్సనల్ గా మనం పిలవడం లేదు. గాయత్రి మంత్రంతో భగవంతుడిని పర్సనల్ గా పిలవడం లేదు. కానీ హరే కృష్ణ మంత్రం మనం డైరెక్ట్ గా కృష్ణుని మనం పర్సనల్ గా పిలుస్తున్నాం. మనం డైరెక్ట్ గా భగవంతుడిని పర్సనల్ గా పోయి ఆయనకే చెప్పుకున్నట్టుగా అనమాట. హరే కృష్ణ మంత్రం అంటే ఆయనే డైరెక్ట్ గా పెడుతున్నట్టు. రెండో పాయింట్ ఏంటంటే భగవన్ నామంలో అంటే హరే కృష్ణ మంత్రంలో అసలు మనకి ఎటువంటి అర్హత అవసరం లేదు. ఎవరైనా కూడా పలకొచ్చు. కానీ గాయత్రి మంత్రం కాదు. బ్రాహ్మణ స్థితి వచ్చిన వాడు మాత్రమే గాయత్రి మంత్రం పలకాలి. మూడోది భగవన్నామం ఎప్పుడైనా ఎక్కడైనా పలకొచ్చు. కానీ గాయత్రి మంత్రం మాత్రం ఒక పవిత్ర స్థలంలోనే కూర్చొని చాలా శ్రద్ధతో జాగ్రత్తగా మనం పలకాలి. భగవన్నామాన్ని హేళనతో నవ్వుతూ లేకపోతే కీర్తన రూపంలో ఇష్టం వచ్చిన రాగంలో తర్వాత జోగ్గా ఎలా అయినా అనొచ్చు భగవన్నామాన్ని. కానీ గాయత్రి మంత్రాన్ని ఎలా పడితే మనం అలాగా అనలేమన్నట్టు. అఫ్ కోర్స్ భగవన్నామానికి గాయత్రి మంత్రానికి భేదం లేనప్పటికీ కూడా భగవన్నామం చేయడం చాలా చాలా ఈజీ అనుకో. ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభు ఎంత దయామయుడు అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. సాక్షాత్ కృష్ణుడు మనకి ఎంతటి అవకాశం అంటే వాస్తవానికి ఇంతకుముందు మన దగ్గర మనం భగవంతుడిని చేరుకోవాలంటే మనం 2 శబ్దాలు వాడేదానికి అవకాశం ఉంది. ఒకటి ఓం ద్వారా మంత్రాలు పలకాల, లేదా గాయత్రి మంత్రం పలకాలి, లేదా ఇతర ఏ విష్ణు మంత్రాన్ని అంటే విష్ణునామాన్ని పలకాలన్నా కూడా మనకు ఒక అర్హత కావాలి అక్కడ. అంటే దీక్ష కంపల్సరిగా తీసుకోవాలి. ఆ దీక్ష తీసుకోవాలంటే గురువు చేయటం, గురువు మనకి విధించినటువంటి అనేక శిక్షణలు ట్రైనింగ్ ఆయన పెట్టే అనేక టెస్ట్లు, మళ్ళీ మనకి పరీక్షలు, మనం ఎంతో ఓపికతో సహనంతో మనం వాటిని మనం పాస్ కావాలి.
ఒక్క మార్కులో పోయినా మళ్ళీ పోయి సంవత్సరం అంతా మళ్ళీ చేసుకొని రావాలి. ఉదాహరణకి రామానుజాచార్యులు తన గురువు దగ్గర దీక్ష తీసుకోవడానికి 17 సార్లు తిరగాల్సి వచ్చింది. కాంచీపురం నుంచి శ్రీరంగం దాకా 17 సార్లు. సో కాంచీపురం నుంచి శ్రీరంగం దాకా అంటే ఎన్ని వందల కిలోమీటర్లు, ఎన్నిసార్లు పోయి మళ్ళీ నువ్వు ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు మళ్ళీ పో అంటే మళ్ళీ రావాల్సి వచ్చింది. అంటే ఆ ఆ భగవన్నామం ఉచ్చరించడానికే ఒక అర్హత కావాలి, ముఖ్యంగా హరినామాల్లో. అలాంటి గాయత్రి మంత్రం అయితే అసలు నేను బ్రాహ్మణగా పుట్టాలి ఫస్ట్. అసలు నేను బ్రాహ్మణ లక్షణాలతో నేను పుట్టాలి, గాయత్రి మంత్రం నేను కానీ చేయాలి అంటే. భగవన్నామం చేయాలంటే నేను బ్రాహ్మణగా పుట్టాల్సిన అవసరం లేదు, కానీ నేను అర్హత సాధించాలన్నమాట. అంటే ఎక్కడో దగ్గర గురువుకి నా మీద పూర్తి నమ్మకం వచ్చి, దానికి నేను కొన్ని సంవత్సరాలు నేను ఆయన దృష్టిలోనే నేను ఉండాలన్నమాట. ఎప్పుడు చేసి ఆయనకి ఎప్పుడు అనుగ్రహం కలిగితే ఎన్ని సంవత్సరాలు అది కూడా ఇంత కష్టపడిన తర్వాత ఆయనకి అనుగ్రహం లేదనుకోండి, తృప్తి పడేదనుకోండి, ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో భగవన్నామం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ, ఇలా ఇవన్నీ భగవన్నామాలే, ఇవన్నీ కూడా శబ్దావతరాలే. కానీ ఈ హరే కృష్ణ మంత్రం వచ్చేసరికి మాత్రం భగవంతుడు మన కోసం ఈ అర్హత ఎత్తుపడేసాడు. ఇట్లాగే ఉచ్చరించాలి, ఈ సమయంలోనే ఉచ్చరించాలి, ఈ పద్ధతిలోనే ఉండాలి, ఇవన్నీ అసలు ఎత్తిపడేసి ఉన్న స్థలంలో ఉన్న పరిస్థితుల్లో నువ్వు చేయగలిగింది నువ్వు చేసుకుంటూ నీకు కావాల్సింది నువ్వు ఎప్పుడైనా భగవన్ నామం చేసుకోవచ్చు అన్నాడు అంటే, సో అది భగవుని యొక్క అనుగ్రహం. మనం తీసుకోగలిగితే మన అదృష్టం, తీసుకోలేకపోతే మనంత దురదృష్టవంతులు ఇంకెవరు. కాబట్టి గాయత్రి మంత్రాన్ని నేను అన్నాడు అన్నానంటే, ఎస్, మంత్రాల్లో గాయత్రి మంత్రం అంటే ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన్ని సూచిస్తుంది కాబట్టి. కానీ మనకి భగవన్నామం మనకి పరిచయం అవడం అంటే, హరే కృష్ణ మంత్రం మనకి పరిచయం అవడం అంటే ఈ లైఫ్ టైంలో, సో మనం ఇంకా నిజంగా అదృష్టం అంటే ఇదన్నమాట. అదృష్టం అంటే చాలా అదృష్టం అంటే లాటరీ కొట్టాను ₹1,00,00,000, మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మా అమ్మాయికి ఈ సంబంధం వచ్చింది, ఆ సంబంధం వచ్చింది. అసలు అదృష్టం అది కానే కాదు, అది మనం నమ్మాలన్నమాట. నా దగ్గర ఉన్నటువంటి ఈ మంత్రం ఏదైతే హరే కృష్ణ మంత్రం ఉందో అది నాకు దొరకడము, ఇది నా అదృష్టం. ఇది ఉంటే నాకు ఏది లేకపోయినా నాకు కావాల్సింది నేను తెచ్చుకోగలుగుతాను. ఈ మంత్రం ఉంటే ఎన్నో జన్మలుగా నేను ఏవైతే నేను ఆవేదన చెందుతూ ఆందోళన చెందుతూ అనేక జన్మలు నేను ఎత్తుకుంటూ వస్తూ ఉన్నాను, దానికి నేను పర్మనెంట్ గా నేను ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఇంకా ఏది ఫుల్ స్టాప్ పెట్టలేదు ఇక్కడ. సో భగవంతుడు నేను గాయత్రి మంత్రం అన్నాడు, కానీ ఆయన వేదాల్లో అనేక శ్లోకాలకి నేను గాయత్రి మంత్రం అన్నాడు, గాయత్రి శ్లోకం అన్నాడు. కానీ వాస్తవానికి మనలాంటి వాళ్ళకి దాన్ని పక్కన పెట్టి మీరు ఇది చేసుకుంటారు చాలు, ఈ మాత్రం మీరు ఉన్నట్టు చాలు అని చెప్పేసి మనకి జస్ట్ దీన్ని అట్లా వదిలేశారు. నిరంతరం నన్ను తలుచుకోండి అని ఆయన చెప్పినప్పుడు మన్మనాభావ మద్భక్తో మధ్యాది మామ నమస్కూరండి. ఇప్పుడు మద్భక్తో అంటే అక్కడ ఒక విధంగా ఒక అర్థం ఏంటి అని అంటే నిరంతరం నన్ను తలుచుకోవాలి అని. మరి నిరంతరం తలుచుకుంటే నాకు ఫస్ట్ దీక్ష కావాలి కదా, మిగతా భగవన్ నామాల్లో. అంటే నువ్వు దీక్ష తీసుకొని నా నామాన్ని నిరంతరంగా నువ్వు ఉచ్చరించు. కానీ ఇప్పుడు ఈ రోజున కాంటెక్స్ట్ లో అయితే మాత్రం దీక్ష కూడా అవసరం లేదు, నీ దగ్గర నీకు మంత్రం దొరికింది కదా, నువ్వు హ్యాపీగా చేసేసుకో. సో అంతవరకు మన భగవంతుడు మన 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 స్థితిని అర్థం చేసుకోవాలి, మన స్థితికి వచ్చి మనకి ఇది అందించడం. కాబట్టి గాయత్రి మంత్రం కూడా బ్రహ్మ నుండి పరంపరగానే కిందకు వచ్చింది అనమాట. అట్లాగే గాయత్రి మంత్రం ఉచ్చారణతో ఆత్మ లేదా భగవత్ సాక్షాత్కారం పొందగలరు. అందుకే నేను గాయత్రి మంత్రం అన్నాడు. గాయత్రి మంత్రం ఉచ్చరించడంతో హ్యాపీగా అతను భగవంతుని చేరుకోగలుగుతాడు.
అందుకనే ఎన్నో మంత్రాలు ఉన్నప్పుడు కూడా, ఎన్నో శ్లోకాలు ఉన్నప్పుడు కూడా నేను గాయత్రి మంత్రం అంటే దాని శక్తి ఎలాంటిది ఎంతవరకు. సో ఆ శక్తి నా దాకా నేను తీసుకురాగలుగుతుంది. అలాగే గాయత్రి మంత్రం ఉచ్చరించుటకు ముందు ఫస్ట్ ఫోర్మోస్ట్ అంటే మన సత్వములోకి రావాలి. అదే చెప్పింది బ్రాహ్మణత్వంలోకి వెళ్ళాలి. సో బ్రాహ్మణత్వం అంటే నాలో రజో తమో గుణాలు పూర్తిని అధిగమించి నేను ఇప్పుడు స్థిరంగా, ప్రశాంతంగా నేను సత్వగుణంలోకి నివసిస్తూ ఉంటాను. ఎందుకంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రాన్ని ఆ స్థాయిలో ఉచ్చరించగలరు. గాయత్రి మంత్రంలో ఒక్క పదం లేదా ఒక అక్షరం ఎటు అయినా సరే దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఏది అక్షరం మనం కాకి కీ అన్నా కదా, కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. మన హరే కృష్ణ మంత్రం ఎన్నిసార్లు ఎన్ని కృష్ణాలు రామాలు ఎగిరిపోయి ఉంటాయి మనకే తెలియదు మన చేసే మంత్రాలు. కానీ భగవంతుడు నువ్వు ఎలా అయినా బలుకు, సో నేనున్నాను అనుకుంటాడు. మనకి మళ్ళీ పర్వాలేదు నువ్వు ఆ విధంగా నువ్వు అంటున్నావు కదా, అజ్జాలు ఉంటాడు కృష్ణుడు. మనకి గాయత్రి మంత్రం చెప్పాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సత్వగుణ ప్లాట్ఫామ్ లోకి మనం వచ్చి ఉండాలి. కాబట్టి భగవంతుడు తాను విభూతుల్ని ఈ రూపంలో తాను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కలియుగంలో కలియుగం వచ్చేసరికి మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అవన్నీ పక్కన పెట్టేస్తాడు. అసలు నేను చెప్పినంత వాక్యంతో ఎన్ని మర్చిపో, కనీసం ఇదైనా చేసుకోండి అని చెప్పేసి మనకి తీసుకొచ్చాడు అనమాట మనకి. కాబట్టి మనం ఉన్న అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎంతవరకు మనకి ఓపిక ఉంటుందో ఎంతవరకు శక్తి ఉంటుందో, సో మనం భగవన్నామం ఉచ్చరించడంలో కొంచెం శ్రద్ధ, నమ్మకంతో మనం మన జీవితాన్ని కొనసాగించగలిగితే ఇవేవి ఈ సామవేదాలు ఏందో, ఈ ఋగ్వేదాలు ఏందో, ఏంది ఇదంతా, ఎక్కడిది ఎంత ఉంది, ఇదంతా చెయ్యాలి అంటే ఒక మామూలుగా మనిషి బట్టి ఎన్ని చేయాలో యాక్చువల్ గా మనం అంతే కదా. కానీ అవన్నీ పక్కకి వెళ్ళిపోయేసి జస్ట్ మనకి ముఖ్యంగా చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత, చైతన్య మహాప్రభు రాకుండా ఉంటే మళ్ళీ మనం ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వీటిల్లో మనం యాక్చువల్ గా ఇవి మనం ఉచ్చరిస్తూ ఉండాలన్నమాట. ఈ కలియుగంలో అర్హత ఎప్పుడు సంపాదించాలి. కాబట్టి నిజంగా భగవంతుడి యొక్క ప్రేమని మనం కొంచెం మనం అందుకోగలిగితే డెఫినెట్ గా మన భక్తి మనం సీరియస్ గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడితో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ సరే కొద్దిగా ఉంటుంది. సో మాసాల్లో నేను మృగశిర మాసము అంటే ఎందుకు అదే నవంబర్ డిసెంబర్ అంటే జనవరి అనమాట, అంటే మకర సంక్రాంతి అంటే కొత్త ధాన్యం వస్తుంది, ప్రజలు ఆనందంగా ఉండేటువంటి కాలం. సో ఆ కాలాన్ని నేను అంటున్నాను కృష్ణుడు ఇంకా మార్గశిర మాసం. అలాగే ఋతువుల్లో నేను వసంత ఋతువుని, ఎందుకంటే అక్కడ ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండని కాలం అది. అంటే కొంచెం స్థిరమైనటువంటి కాలం, స్థిరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎటువంటి వాళ్ళైనా సరే ఆహ్లాదంగా జీవించగలుగుతారు. సుగంధకరమైన పువ్వులు పరిమళించే కాలం. సో పూలు పరిమళించే కాలం అంటే ఫ్రెష్ గా ఉండేటివి. ఎందుకది నన్ను పూజించేటువంటి ఉత్సవ కాలం. వసంత ఋతువులోనే ఎక్కువ ఉత్సవాలు కూడా వస్తాయి. సో కాబట్టి భగవంతుడు చాలా ఆనందంగా, చాలా అందంగా కూడా కనిపిస్తాడు ఆ పూల అలంకారంలో. ఇప్పుడు ఏ కాలం అయినా ఒకటేనో, అన్ని రేట్లే పెరిగి ఎవరి ఇష్టం వచ్చినట్టు వ్యాపారాలు చేసుకోండి. ఇంకా అవి కూడా మళ్ళీ హైబ్రిడ్, మళ్ళీ ఏ ఏ వాసన లేదు, ఏం లేదు. కానీ భగవంతుడు ప్రతి దాంట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది అంటే, దాంట్లో ఒక కొత్తదనం ఉంది అంటే, దాంట్లో ఒక అద్భుతం ఉంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది
కృష్ణుడు ఉన్నాడు. సో కృష్ణుడి యొక్క విభూతులు ఉన్నాయి కాబట్టి కృష్ణుడి యొక్క ప్రత్యేకంగా వాటికి ఆ గుణాలు ఇచ్చాడు కాబట్టి వాటికి అలాంటి ఒక లక్షణాలు వచ్చాయి. లేకపోతే ఇక్కడ మన మనం చూడడానికి కానీ ఇక్కడ ఏవి అందంగా ఉండేటివి కాదు, మనం టేస్ట్ చేయడానికి ఏమి అందంగా ఉండేది కాదు, ఇక్కడ ఏది కూడా ఏవి అద్భుతంగా ఉండేది కాదు. మరి ఇవేమీ లేకపోతే అసలు మనం ఎట్లా జీవించగలుగుతాం? మన జీవితం బోరు కొట్టేది, ఒక ఆనందం లేదు, ఒక వెరైటీ లేదు, ఏమి లేకుండా నిర్జీవంగా ఉండేవాళ్ళు. అంటే ఈవెన్ భౌతిక ప్రపంచంలో కూడా మన ఆనందం ఉన్నాడంటే ఆయన దయ ఉండాలి. భౌతిక జీవితంలో ఎంతో కొంత ఆనందం పొందాలన్నా కూడా అది భగవంతుడి యొక్క విభూతులతో ఇవన్నీ కూడా నేను ఎంతో కొంత సంతోషపడగలుగుతాను. భగవంతుడు ఇవన్నీ ఇవ్వకపోయి ఉంటే ఇవన్నీ సృష్టించకుండా ఉంటే మనల్ని మాత్రం ఎడారిలో పడేస్తున్నారు అనుకోండి. ఎడారిలో మనం ఎవరు అనుకోం కదా ఎడారికి పోవాలండి. మరి అడవికి పోవాలనుకుంటాం, మనం ఎడారికి పోవాలనుకోం. ఎందుకు మనం అడవిలో పోవాలనుకుంటాం? అడవిలో పోతే వెరైటీ కనిపిస్తుంది, సుందరంగా, సుగంధంగా, తర్వాత పళ్ళు ఉంటాయి, రకరకాలుగా పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. అప్పుడు మన మన ప్రయాణం ఎలా ఉంటుంది? అడవిలో చాలా ఆనందంగా ఉంటుంది. అదే మనల్ని తీసుకొచ్చి ఎడారిలో వేసారనుకోండి, ఎలా ఉంటుంది ప్రయాణం? అంటే భగవుడి యొక్క విభూతులు ఉండబట్టే మనం ఈ ప్రపంచంలో కూడా దేంట్లో దాంట్లో మనం కొంత ఆశ్చర్యకరాన్ని చూసుకొని అద్భుతాలు చూసి వాటిని చూస్తూ వాటి అనుభవిస్తూ మనం ఆనందంగా ఉండగలుగుతాం. అఫ్కోర్స్ అది టెంపరీగా అయి ఉండొచ్చు, బట్ అవి కూడా లేకపోతే మనం జీవించే ఉండడానికి అసలు ఆ రసం కూడా లేకపోతే మనం ఇంకా నిర్జీవంగా ఉండేవాళ్ళం కూడా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం ఒక జీవితం, అది పక్కన పెట్టు, అది కంపల్సరీగా భగవంతుడి అనుగ్రహం కావాల్సిందే. అయితే ఒక్కోసారి ఏమనుకుంటున్నాం, ఆధ్యాత్మిక జీవితం అయితే నాకు భగవంతుడి అనుగ్రహం కావాలి, మామూలుగా జీవించడానికి భగవంతుడి అనుగ్రహం నాకేం అవసరం అంటాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, వసంత ఋతువుకి నేనే అంటున్నాడు. ఎందుకంటే ఆ టైంలో వేడి చలి రెండు సమాంతరంగా ఉంటాయి, పెద్దగా ఉండవు. లేకపోతే మంచి పూలు వస్తాయి. అంటే ఆ పూలు రావడం ఒక అద్భుతం. అంటే భౌతిక ప్రపంచంలో మనం హాయిగా ఉండాలన్నా సరే, మన జీవితం ఇక్కడ ఎంతో కొంత కొంచెం ఆహ్లాదకరంగా మనం కొనసాగించాలన్నా కూడా భగవంతుడికి అనుగ్రహం కావాలి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం మాత్రమే భగవంతుడి యొక్క కళ్ళు ఉంటాయి లేదా ఆయన శక్తులు ఉంటాయని కాదు. ఈవెన్ భౌతిక జగత్తులో కూడా ఆయన కళ్ళే ఉన్నాయి. ఆయన యొక్క ఆజ్ఞ మేరకే ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అనమాట. శక్తులన్నీ పనిచేస్తూ ఇవన్నీ కూడా పాలిస్తా ఉన్నాయి అనమాట. కాబట్టి భగవానుడి యొక్క విభూతులు అనేకం ఉన్నాయి. సో వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని వసంత ఋతువు వచ్చిందనుకోండి, ఆ నెలంతా కూడా ఈ కాలం ఎంత బాగుంది, కృష్ణుడు ఎంత అద్భుతంగా దీన్ని ఈ కాలాన్ని ఆయన మన మధ్యలోకి తీసుకువచ్చాడు. ఆ కాలాన్ని చాలా అంటే ప్రతి మూమెంట్ ని మనం ఎంజాయ్ చేస్తూ భగవంతుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది మన ప్రాబ్లం ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నాం కానీ భగవంతుని గుర్తుపెట్టుకోవట్లేదు. అదే ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏదో అనుభవిస్తూ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం. ఏదైనా సరే మన దగ్గరికి వచ్చింది అనుకోండి, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, కృష్ణుడికి కృతజ్ఞత చెప్పాడు. కృతజ్ఞత చెప్పేసి నీ దయవల్ల ఎటో నేను ఆనందంగా నేను స్వీకరిస్తున్నాను, దీనివల్ల నేను బాగున్నాను అని జస్ట్ ఆయన గుర్తించడం. సో ఇప్పుడు మనం అది గుర్తించలేదు కాబట్టి మనకు ఓనర్ ఎవరో మర్చిపోయి అంతమంది నా వల్లే మేము చేయబట్టి ఎన్ని జరుగుతున్నాయి అనే ఆ భావనలోకి వెళ్తున్నాం అనమాట. కాబట్టి అంతిమంగా ఏంటంటే భౌతిక ప్రపంచం అయినా సరే, ఆధ్యాత్మిక ప్రపంచం అయినా సరే, ఇవన్నీ మనం ఎంతో కొంత జీవించి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం, ఎంతో కొంత మన ఆనందాన్ని ఇప్పటికైనా మనం అనుభవిస్తున్నాం అంటే అది భగవుడి యొక్క విభూతి వల్ల. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికే ఈ 10వ అధ్యాయంలో అర్జునుడు కావాలని ఎలా నీ విభూతులు ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నాను. 24 గంటల్లో ఆయన్ని తలుచుకునే విధంగా, ఆయన ఏ విధంగా వీటన్నిటిలో కూడా తన యొక్క శక్తుల్ని ప్రవేశింపజేశాడు. సో భగవంతుడు మనకి ఇవన్నీ మనం చెప్తున్నాం. పెద్ద సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా సందేహాలు శ్రీల ప్రభుపాద్ కీ జై.
భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత की जय।